రేఖా కమలేకర్ గారు కామెంట్ చేశారు. స్వామి, ముగ్గురు పిల్లలు ఒకే మంత్లో పుడితే మంచిదేనా చెప్పండి ప్లీజ్. జూలై 29 పాప, జూలై 8 పెద్ద బాబు, జూలై 31 చిన్న బాబు పుట్టారు. ట్విన్స్ పుడతారు, ట్రిపుల్ పుడతారు, 4 పుడతారు, ఒక్కొక్కళ్ళకి 5 పుడతారు, ఒక్కొక్కరికి కవల పిల్లలు పుడుతున్నారు కదమ్మా. మరి ఒకే నక్షత్రం ఒకటైంది కదా, మరి కవల పిల్లలు ఒకే నక్షత్రం పుడితే నక్షత్ర శాంతి చేసుకోవాలి. మరి ఒకే నెలలో పుట్టిన వాళ్ళ గురించి ఎందుకు కంగారు పడుతున్నారు? కాబట్టి ఒకే నెలలో పుట్టినా మీకు ఇబ్బంది లేదు. ఈ సంవత్సరంలో ఒకళ్ళు, వచ్చే సంవత్సరంలో ఒకళ్ళు, ఆ సంవత్సరంలో ఒకళ్ళు పుట్టారు కాబట్టి దానికి మీకు ఏమీ ఇబ్బంది లేదు. ఒకే మాసంలో పుట్టిన పిల్లల వల్ల మీకు ఏమీ నష్టం జరగదు. ఇప్పుడు పిల్లలకి ఏమన్నా ప్రయోజనం కలుగుతుందో అటువంటిది ఏముండదు. జన్మ జాతకాన్ని బట్టే. మరి ఈ విషయం చెప్పాలంటే ముందు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాలిగా. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, అలాగే ఈ ముగ్గురు పిల్లలు పుట్టినందువల్ల ఆ యొక్క సమయంలో పిల్లలకి ఏమైనా గొప్ప డెవలప్మెంట్ అవుతా లేదు, పోనీ నా ఇష్టపోతారా అది కూడా లేదు. జన్మజాతక ఫలితాలని బట్టి మీకు పిల్లల యొక్క ప్రయోజనం ఆ లగ్నాన్ని, జన్మ లగ్నాన్ని బట్టి, జన్మ నక్షత్రాన్ని బట్టి వారి అభివృద్ధి ఉంటుంది. కాబట్టి ఒకే మాసంలో పుట్టిన పిల్లలకి చెడు జరిగే అవకాశం ఏమాత్రం లేదు, ఇంకా మంచి జరుగుతుంది. తప్పకుండా వారికి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనంద, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభాలు పొందుకుంటారమ్మా. మరి శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం.